ఎటువంటి ఆలోచన లేదని చెప్పని నేను వెస్ట్లో బాగా కష్టపడ్డాను. పార్టీని బలోపేతం చేశాను, పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బాగా ఆకట్టుకోగలిగాను. అదేవిధంగా అభివృద్ధి బాగా చేశాను, సంక్షేమ పథకాలు బాగా అందించాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఆసిఫ్ నుంచున్నాడో అతను కూడా చక్కటి ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం వల్ల ఇక్కడ మంచిగా మెజార్టీ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాకృష్ణ గారు కూడా నేను ఇద్దరు బాగా సోదరభావంతో కలిసి ఉన్న వాళ్ళమే. అక్కడ నాకు అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఆయనకు కూడా ముఖ్యమంత్రి గారు చక్కటి వాగ్దానం కూడా చేస్తున్నారు. మీ ఇద్దరు కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని గెలిపించండి, నీకు రేపు ప్రభుత్వం కానీ మళ్ళీ మంచి పొజిషన్ ఇస్తానని చెప్పడం కానివ్వండి. ఇవన్నీ కూడా కొంచెం చోట సర్దుబాట్లు తప్పని పరిస్థితి. పార్టీ కోసం అని చెప్పని కొంతమంది ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను అధిగమించిపోతేనే పార్టీ అవుతుంది తప్ప ఆ ఇబ్బందులు వస్తాయి కదా అని చెప్పిన పార్టీని వెనకెళ్లే విధంగా పార్టీని ఓడగొట్టుకునే విధంగా చేయడం అనేది కరెక్ట్ అనేది నా భావన. అంటే మీకు ఈ మాట ఎవరు చెప్పారు? జగన్ గారే చెప్పారా ఇట్లా నీ సీటు మారుస్తున్నాం మైనారిటీ అని, లేకపోతే కనుక వేరే ఒక టీంని ఏర్పాటు చేసి చెప్పిస్తున్నారు అంటున్నారు? ఒకటి సీఎం గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, సీఎంఓలో ఎవరైనా కానీ ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారి మాటగా చెప్పినప్పుడు మనకేదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాము. ప్రతి ఒక్క పంచాయతీ కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి టైం ఉంటుందా? 175 నియోజకవర్గాలు ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన అందరితో మాట్లాడంటే అయ్యే అవకాశం ఉండదు. అవసరాన్ని బట్టి కాదు ఆయన చెప్పిందో డీవియేషన్ ఉంటే తప్పకుండా మేము ఆయన అడుగుతాం. ఆయన ముఖ్యమంత్రి గారు కూడా నాతో మాట్లాడారు. ఈ సందర్భంలో మనం చేయాల్సి వస్తుంది శ్రీనివాసు, అక్కడ కూడా మనం బలంగా గెలవాల్సిన అవసరం ఉంది. నువ్వు విష్ణు కనుక గట్టిగా చేస్తే బాగుంటుంది, గెలుస్తారు. అది కూడా మనకి ఈసారి విజయవాడ పార్లమెంట్లో 7కి 7 గెలవాలని చెప్పి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా ఉన్నారు. తప్పకుండా సార్ మీ నిర్ణయాలు